హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి గోంగూర పుదీనా పచ్చడి అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. అవి ధనియాలు కొంచెం వేయించుకోవాలండి. ధనియాలు కొంచెం వేగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి. అవి బాగా చిటపటని అంతా వేగాక ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, తర్వాత ఒక చిన్న కట్ట పుదీనా కట్ట శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకోవాలండి. అది వేసుకొని అంత దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇది తీసి పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర 2 కట్టలు గోంగూర అండి వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు వేగాక 2 టమాటాలు, మీడియం సైజు టమాటాలు 2 వేసుకోవాలండి. తర్వాత చింతపండు, చిన్న ఉసిరికాయంత చింతపండు నానబెట్టుకొని వేసుకున్నానండి. వాటర్తో సహా వేసుకున్నానండి. ఎందుకంటే వాటర్తో సహా వేసుకోవడం వల్ల పచ్చడి కూడా వాసన రాకుండా ఉంటుందండి. ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఒక 7-8 నిమిషాలు మగ్గించుకోవాలండి. మూత తీసుకొని ఇప్పుడు ఒక 7-8 నిమిషాల తర్వాత మూత తీసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలండి. ఇదంతా చల్లార్చుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, ధనియాలు అవన్నీ వేసుకోవాలి. తర్వాత గోంగూర మిశ్రమం కూడా వేసుకొని అందులోనే తగినంత ఉప్పు వేసుకొని అంతా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లోకి పచ్చడిని తీసేసుకొని వేరే తాలింపు పెట్టుకోవాలండి. వేరే బాండి స్టవ్ ఆన్ చేసుకొని పోపు బాండి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు, ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. అవి వేగాక ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా వేగాక ఒక రెమ్మ కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలండి. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ తెలియాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూన్ మెంతిపిండి వేసానండి. మీకు మెంతిపిండి లేకపోతేను ముందుగానే ధనియాలు అవి వేయించేటప్పుడు కొన్ని మెంతులు వేసుకొని వేయించేసుకోండి. తాలింపు అంతా పట్టేటట్టు పచ్చడికి కలిపేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. నూనె తాలింపు అంతా పట్టేటట్టు ఒక గిన్నెలోకి తీసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.